Welcome to 24 Technologies. Our today's topic is SG. SG అంటే security groups and NACL, NACL అంటే నెట్వర్క్ ఇదేంది మర్చిపోయినా యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎస్జి అండ్ మనము నకెల్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ వన్ ఎస్జి అండ్ నకెల్. ఇక్కడ మనకు ఎస్జి అనేది స్టేట్ఫుల్, ఎస్జి అనేది స్టేట్ఫుల్, నకెల్ అనేది స్టేట్లెస్. ఈ స్టేట్ఫుల్ అంటే ఏంటి, స్టేట్లెస్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ స్టేట్ఫుల్ స్టేట్లెస్ అనేది ఏది అని చెప్పేసి ఒక హోటల్ ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక వెయిటర్స్ అండ్ కస్టమర్స్ ఎవరైతే హోటల్కి వెళ్ళినారో ఆ కస్టమర్స్ ని బేస్ చేసుకొని నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను, అది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్? ఓకే, స్టేట్ఫుల్ స్టేట్లెస్ అంటే ఏంటి అనే దానికి మీకు అక్కడ ఒక ఐడియా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఐడియా వస్తుంది, ఐఎమ్ ష్యూర్. తర్వాత నెక్స్ట్ మనము సెక్యూరిటీ గ్రూప్స్ లో తీసుకుంటే దిస్ ఈజ్ మై సెక్యూరిటీ గ్రూప్. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై సెక్యూరిటీ గ్రూప్. ఏది నాకు ఒక సబ్నెట్, ఒక విపిసిలో ఒక సబ్నెట్ ఉంది, ఆ సబ్నెట్ లో ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఆ సెక్యూరిటీ గ్రూప్ లో EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో నాకు ఏముంటాయి, ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ రెండు ఉంటాయి. ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మేనేజ్ చేయడానికి. ఎక్కడి నుండి, బయట ఇక్కడ యూజర్ ఉన్నాడు అనుకుందాం, యూజర్. ఈ యూజర్ డైరెక్ట్ గా ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అంటే అవుట్ పోవడము, ఇన్బౌండ్ అంటే ఇన్కి రావడం అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఇన్బౌండ్, వాట్ ఈస్ అవుట్ బౌండ్ అంటే వాడికి, అంటే బయట నుండి నాకు రిక్వెస్ట్ ఏవి రావాలి, ట్రాఫిక్, అండ్ లోపల నుండి నాకు బయటికి ఏవి వెళ్ళాలి అనేది నాకు సెక్యూరిటీ గ్రూప్స్ లో నేను యూజ్ చేసే రూల్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. లైక్ హెచ్టిటిపిని నేను అలో చేయాలా వద్దా, SSHని అలో చేయాలా వద్దా, MySQL అలో చేయాలా వద్దా, వాట్ ఎవర్, కాఫ్కా, ఈ రకంగా జూ కీపర్స్, ఈ రకంగా చాలా ఉన్నాయి. జూ కీపర్ అంటే మనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్న జూ కీపర్ అనుకోకంటాం ఆయన. రైట్? ఈ రకంగా మనకు దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్టినేషన్ పోర్ట్స్ అండ్ సోర్స్ పోర్ట్స్. ఇవన్నీ మనకు సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, ఇవన్నీ కంట్రోల్ చేసేది ఎవడు, కంట్రోల్ చేస్తాడు, సెక్యూరిటీ గ్రూప్. అంటే బయట నుండి వచ్చే రిక్వెస్ట్ ఏదైతే ఉందో నీ సెక్యూరిటీ గ్రూప్ వరకు వచ్చేస్తుంది. అంటే ఏది, నీ సబ్నెట్ ను దాటి, నీ సెక్యూరిటీ గ్రూప్ దాటి ఇన్స్టెన్స్ వరకు రీచ్ అయ్యి ఇక్కడ నీకు ఒకవేళ నువ్వు అలో చేస్తున్నావా, డిలే చేస్తున్నావా అని చెప్పేసి దానిపైన అది డిసైడ్ చేస్తుంది. బట్ నాకు అలా వద్దు, నాకు ఏది కావాలంటే నా లోపల వరకు కూడా రావద్దు, ఇక్కడ ఈ నకెల్ ఏదైతే ఉందో నేను ఇక్కడే ఫిల్టర్ చేయాలి, ఇక్కడే ఫిల్టర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేస్తానంటే నకెల్ అనేది నేను యూజ్ చేస్తాను, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, అండ్ ఇక్కడ నుండి నాకు, ఇక్కడ నుండి ఇక్కడికి, ఆ తర్వాత ఫిల్టర్ అయిన ట్రాఫిక్ కూడా నేను ఇక్కడ అలో డినే చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది డయాగ్రామ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి, నీకు బయట ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ప్రీవియస్ గా నాకు డైరెక్ట్ గా సెక్యూరిటీ గ్రూప్ కు, అంటే నా EC2 కనెక్ట్ అయ్యేటప్పుడు ఫిల్టర్ అనేది ఎక్కడ జరిగేది, సెక్యూరిటీ గ్రూప్ లో జరిగేది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నా నకిల్కి టచ్ కావాలి, ఇక్కడ నేను అలో చేస్తే ఇక్కడ వరకు వెళ్ళి ఆ తర్వాత అలోనా డినేనా చూసుకోవాలి. ఇక్కడే డినే అయిపోయింది అనుకోండి, అది ఇక్కడ వరకు వెళ్ళదు. ఇక్కడ అలో చేసిన తర్వాత ఇక్కడ వరకు వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఏమన్నా రూల్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకు వర్క్ అవుతుంది. రైట్? ఓకే, డన్. దీన్ని సేవ్ చేసుకొని నేను ఒక కొత్త బోర్డు తీసుకుంటాను. వై, బికాజ్ నాకు ఇది యూజ్ అవుతుంది ఎప్పుడైనా. సేవ్ యాస్ SGNACL. యాక్చువల్గా నాకు ఈ రోజు కొద్దిగా ఎక్కువ నవ్వు వస్తుంది చెప్పేటప్పుడు. వై, బికాజ్ ఆ టమోటా గడు కూడా ఉండే, వాడి రివ్యూలు వేస్ట్, నాకు టైం వేస్ట్. అంతమంది కష్టపడి మూవీ తీస్తే వీడు 2.72 టమోటాస్, 2.73 టమోటాస్ అని చెప్పేసి వాడి పేరు కూడా చక్కగా తెలియదు. ఆడు సొల్లు వాడు. ఓకే, రైట్, అది కాదు మన టాపిక్, మనం సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు నకెల్లో మనము వేర్ ఇట్ ఈస్, ఇది స్క్రీన్ క్లీన్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ మై NACL. ఇది నా సబ్నెట్. దిస్ ఈజ్ మై సెక్యూరిటీ గ్రూప్, దిస్ ఈజ్ మై VM, రైట్? ఇవన్నీ ఉన్నాయి.
ఇప్పుడు యాక్చువల్‌గా ఎన్ఏసీఎల్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది అంటే ఒక ఫైర్‌వాల్ లాగా. ఫైర్‌వాల్ లాగా. ఎగ్జాక్ట్ ఫైర్‌వాల్ లాగా అంటున్నా. దిస్ ఈస్ నాట్ ఎ ఫైర్‌వాల్. బట్ ఒక ఫైర్‌వాల్ లాగా. అంటే బయట నుండి వచ్చే ట్రాఫిక్‌ని ఏం చేస్తుంది ఫైర్‌వాల్ అంటే ఏందమ్మా? మనం ఇంటి కాంపౌండ్‌లో ఒక వాల్ ఉంది. దానికి ఫైర్ అంటించి పెట్టినాము అనుకో. బయట నుండి లోపలికి ఎవడైనా రాగలుగుతాడా? రాలేడు. ఇన్ ద సేమ్ వే రిలవెంట్ పేరు దానికి కూడా పెట్టింది కూడా అందుకే. ఈ ఫైర్‌వాల్ అనేది ఏంది? బయట నుండి నీకు అనాథరైజ్డ్ లేకపోతే ఏవైనా థ్రెడ్స్ ఇట్లాంటివి ఉన్న ట్రాఫిక్‌ని నేను అలౌ చేయను అని చెప్పేసి నువ్వు అక్కడ ఫిల్టర్ చేసుకోవడం. రైట్. అండ్ ప్రతి ఒక్క సబ్‌నెట్‌కు, ప్రతి ఒక్క సబ్‌నెట్‌కు నువ్వు ఒక నకెల్ డిఫాల్ట్‌గా క్రియేట్ అయ్యి ఉంటుంది. డిఫాల్ట్ నకెల్ అని చెప్పేసి డిఫాల్ట్‌గా నువ్వు క్రియేట్ చేసినా, చేయకపోయినా డిఫాల్ట్‌గా క్రియేట్ అయ్యి ఉంటుంది. బట్ ఆ నకెల్‌లో డిఫాల్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్‌బౌండ్ రూల్స్‌లో గాని, ఔట్‌బౌండ్ రూల్స్‌లో గాని మీరు సెర్చ్ చేసి చూడండి. ఆల్ ట్రాఫిక్ అలో ఆల్ అని చెప్పేసి ఉంటుంది. అలో, అలో ఇన్‌బౌండ్ అయినా, ఔట్‌బౌండ్ అయినా. అండ్ డిఫాల్ట్‌లో మీరేం మోడిఫికేషన్స్ చేయకండి ఎప్పుడు కూడా. మీరు మోడిఫై చేయాలనుకుంటే ఎక్కడ చేయాల్సి ఉంటుంది మోడిఫై? మీరు ఒక ఓన్ నకెల్‌ను క్రియేట్ చేసుకోండి. ఆ ఓన్ నకెల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి సబ్‌నెట్ తోటి అసోసియేట్ చేయండి. అంటే విచ్ సబ్‌నెట్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ టు విచ్ సబ్‌నెట్ యూ వాంట్ టు అసోసియేట్. దానికి అసోసియేట్ చేయండి. అసోసియేట్ చేసిన తర్వాత మనకు ఏమేమి వస్తాయో అవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అసోసియేట్ చేయండి. అంటే ఇక్కడ ఏవి? మీరు డిఫాల్ట్ నకెల్‌ను డిలీట్ చేయడం గాని, దాంట్లో మోడిఫై చేయడం గాని చేయకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఓన్ నకెల్ క్రియేట్ చేసుకోవడము, ఆ నకెల్‌ని క్రియేట్ చేసుకోవడం. అంటే ఒక్కొక్క సబ్‌నెట్ ఒక్కొక్క నకెల్ ఉంటుంది. ఆ ఒక్కొక్క సబ్‌నెట్ ఆ ఎన్ఎస్‌సిఎల్‌లో మీరు ఏ రూల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? వాటెవర్ ఔట్‌బౌండ్ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఔట్‌బౌండ్ వదిలేసేయండి. ఔట్‌బౌండ్ అవసరం లేదు. ఇన్‌బౌండ్‌లో ఏవి ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ పోర్ట్ నంబర్స్ అనేవి నాకు డిఫాల్ట్‌గా నాకు కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అండ్ డెస్టినేషన్ పోర్ట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. వాట్ ఆర్ దే? వాట్ ఆర్ దే అంటే లైక్ విండోస్ సర్వర్ తీసుకుందాం. విండోస్ సర్వర్ తీసుకుంటే అరౌండ్ ఐఏఎన్ఏ స్టాండర్డ్స్ ప్రకారము 49152 65,530 ఇవి విండోస్ మిషన్ సంబంధించినవి. అండ్ లినక్స్ కర్నల్ లినక్స్‌కు సంబంధించినటివి 37,768 ఐ గెస్. సారీ 32,000 అనుకుంటా. 32,768-60,999 ఇది నాకు ఐడియా ఉంది. బట్ ఇది కొద్దిగా డౌట్ ఉంది. మీరు గూగుల్‌లో చేసుకోవచ్చు. ఈ పోర్ట్స్, ఈ పోర్ట్స్‌ను మనము ఏం చేస్తాము? వీటితోటి మోడిఫై చేయడము ఈ రకంగా. బట్ ఇంకా మన క్లియర్‌గా ఏవేవి నాకక్కడ ఉన్నాయి, ఏవేవి మెయిన్ థింగ్స్ అంటే నేను కాన్సంట్రేట్ చేయాల్సిన థింగ్స్ ఏవేవి అని చెప్పేసి అంటే నాకు ఫస్ట్ సోర్స్ ఐపి. సోర్స్ ఐపి ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సోర్స్ పోర్ట్. సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ ఐపి. ఎవరికి రీచ్ కావాలి? డెస్టినేషన్ ఐపి. ఇన్ ద సేమ్ వే డెస్టినేషన్ పోర్ట్. డెస్టినేషన్ పోర్ట్ అండ్ లాస్ట్‌లో పేలోడ్. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ ఏది? ఇన్‌బౌండ్‌లో. ఇన్‌బౌండ్‌లో. ఈ 5 అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అంటే సోర్స్ ఐపి. ఈ సోర్స్ ఐపి ఏంటి? ఈస్ దట్ 0.0.0.0నా? లేకపోతే పర్టిక్యులర్‌గా నీకు ఒక రేంజ్ ఉందా? లేదు అంటే ఇంకా ఏమనుకోవచ్చు? ఐపీవీ4ఆ? ఐపీవీ6ఆ అనేటివి. సోర్స్ పోర్ట్ అంటే ఏది? నువ్వు హెచ్‌టిటిపీనా? హెచ్‌టిటిపీఎస్సా? లేకపోతే ఎస్ఎస్హెచ్చా? అంటే విచ్ పోర్ట్ దేనిపైన నువ్వు ఆపరేషన్స్ చేస్తున్నావని. అండ్ డెస్టినేషన్ ఐపి ఇన్ ద సేమ్ వే. ఇక్కడ సోర్స్ ఐపి ఏ రకంగా ఉందో నువ్వు డెస్టినేషన్ ఐపి కూడా నీకు తెలిసి ఉండాలి. మై ఐపి అని పెట్టుకున్నావంటే నీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐపి అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఐపి అడ్రస్ కనెక్ట్ అయిన డివైసెస్ అన్నింటికి ఇది వర్తిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి సెర్చ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ గో టు గూగుల్ అక్కడ షో మై ఐపి అడ్రస్. వాట్ ఈస్ మై ఐపి అడ్రస్ అనుకుంటున్నా కూడా ఇట్ విల్ షో యువర్ ఐపి అడ్రస్. లేదు కస్టమ్ రేంజ్ నాకు ఐపీవీ4 ఏవైనా అలో కావాలి. అలో అవ్వాలంటే 0.0.0.0 అండ్ డెస్టినేషన్ పోర్ట్. ఏ పోర్ట్‌కు నువ్వు డెస్టినేషన్ లైక్ హెచ్‌టిటిపీకా ఇక్కడ 80 పెట్టుకున్నాం అనుకుందాం. ఇక్కడ డబుల్ పోర్ట్ 3 అని పెట్టుకున్నాం అనుకుందాం. సెక్యూర్ వేలో పోవాలి. ఆ రకంగా. ఇంకా పేలోడ్స్. ఈ రకంగా నకెల్‌ను అండ్ ఎస్‌జిని సెక్యూరిటీ గ్రూప్స్‌ను మనం మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏది అంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం.
నువ్వు బీటెక్‌లోనో ఎంటెక్ ఇది ఇంటర్‌లోనో, బీటెక్‌లోనో ఐసెట్ ఎగ్జామ్ రాసినావు. ఈ ఎగ్జామ్‌లో మీకు కౌన్సెలింగ్ జరుగుతుంది. లైక్ ఒక 65,536 మెంబర్స్‌తో కౌన్సెలింగ్ జరుగుతుంది అనుకుందాం. ఇక్కడ 10థ్ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాడికి ప్రిఫరెన్స్ ఉంటుందా? లేకపోతే 1000 ర్యాంక్ వచ్చిందో వీడికి ప్రిఫరెన్స్ ఉంటుందా? ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది? మీకు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది. మొత్తము 10థ్ ర్యాంక్ వచ్చిన వాడు వీడు. అండ్ 1000 ర్యాంక్ వచ్చిన వాడు వీడు. కౌన్సిలింగ్‌లో ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ 10థ్ ర్యాంక్ వాడికే. ఇంక మీరు మళ్ళీ ఇన్ డీప్‌గా ఆలోచించి సార్ నాకు బీసీ, నాకు ఎస్సీ, నాకు ఎస్టీ, ఆ కోటా కింద మైనారిటీ ఇవి కాదు. జస్ట్ నార్మల్‌గా మరీ తెలివిని ఎక్కువ యూజ్ చేయకండి. ఆగిపోతారు. ఓకే. 10థ్ ర్యాంక్ వచ్చింది. 1000 ర్యాంక్ వచ్చింది. ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది? 10థ్ ర్యాంక్ వాడికి ఆబ్వియస్లీ వాడికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో మనము రియల్ టైమ్‌లో ఇక్కడ కోర్స్‌లో నేను కంపేర్ చేస్తాను. 65,536 నాకు కోడ్స్ ఉన్నాయి. మీరు గూగుల్‌లో చూడండి. కోడ్ రేంజ్ అని చెప్పేసి 0 to 65,536 ఏదో సమ్‌వాట్ 535 వచ్చింది అనుకుందాం. అన్ని పోర్ట్స్ ఉన్నాయి. లైక్ ఆ పోర్ట్స్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక నెంబర్ ఉంది. ఈ 10థ్ అనేది ఇక్కడ నేను 10థ్ అని పెట్టాను. 100 అని పెడతా. ఎందుకంటే 100 నుండి మనం తీసుకుంటాం నార్మల్‌గా. 100, 200, 150, 300 ఈ రకంగా మనం తీసుకుంటాం. ఈ ర్యాంక్స్‌ని ఏమంటారంటే ఈ ప్రియారిటీ నెంబర్. ఈ ప్రియారిటీ నెంబర్ ఎంత లీస్ట్ ఉంటే దానికి ప్రిఫరెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎన్ఎస్ఈఎల్‌లో మీరు 100ను అలౌ చేశారు ఒక ప్రియారిటీ నెంబర్ హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80 కదా 80కి మీరు ప్రియారిటీ నెంబర్ 100 ఇచ్చారు. 100 కాదు 200 ఇచ్చారు అనుకోండి. 200 అలో అని ఇచ్చారు. ఓకే. ఇక్కడ నుండి మీకు అలో అయింది. ఎక్కడి వరకు? నీ ఎస్జి సెక్యూరిటీ గ్రూప్ వరకు అలో అయింది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే హెచ్టిటిపికి ప్రియారిటీ నెంబర్ 100 అని ఇచ్చి డినే అని చేస్తున్నారు. బట్ సార్ ఇక్కడ నేను అలో చేశాను. ఇక్కడ డినే చేస్తున్నాను. నాకు రెండు ఆల్మోస్ట్ ఫైర్ వాల్స్ లాగానే కదా సెక్యూరిటీ గ్రూప్. హెచ్టిటిపి నేను ఇక్కడ ఎన్ఏసిఎల్లో 200 పెట్టాను. ఇక్కడ 100 పెట్టాను. బట్ రెండు ఒకటి అలో. ఇక్కడ అలో అని పెట్టాను. ఇక్కడ డినే అని పెట్టాను. అది దేన్ని తీసుకుంటుంది సార్ అని చెప్పేసి అంటే ప్రియారిటీ నెంబర్ దేనిది ఎక్కువ ఉంది, దేనిది లీస్ట్ ఉంది. నా సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని లీస్ట్ ఉంది 100కి నేను అలో ఇచ్చాను, డినే ఇచ్చాను. వద్దు అయిపోయింది, దీన్ని అలో చేయకూడదు. నేను ప్రియారిటీ నెంబర్ ఏదైతే ఉందో లీస్ట్ దానికి ప్రిఫరెన్స్ అనేది హై ఇస్తాను. ఓకే. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ 80 పోర్టుకు 100 ఇచ్చాను. 100 అలో. ఇక్కడ సేమ్ 80 పోర్టుకు 200 డినే అని ఇచ్చాను. ఓకే. రెండింటికి నాకు ఇక్కడ నుండి అలో అయింది. ఇక్కడ వెరిఫై చేసుకుంటుంది. ఏది 200 అని చెప్పేసి ఉంది. 200కు డినే ఉంది. కానీ నాకు ప్రియారిటీ నెంబర్ 100 అనేది లీస్ట్. నాకు 100కి ఏదైతే వాల్యూ ఉందో వాడు అలో ఇచ్చినాడు, డినే ఇచ్చినాడు నేను దాన్ని ఫాలో అవుతా. అంటే నువ్వు ఇక్కడ డినే అని 200 నెంబర్ ఇచ్చి నువ్వు డినే అని ఇచ్చినప్పటికీ ఇక్కడ ఎన్ఏసిఎల్లో నీకు 100 అని చెప్పేసి ఉంది. అంటే లీస్ట్ నెంబర్. అంటే ప్రియారిటీ నెంబర్ అనేది అంత పవర్ఫుల్. మరి ప్రియారిటీ నెంబర్ అనేది అంత పవర్ఫుల్. ప్రియారిటీ నెంబర్‌ని బేస్ చేసుకునే అది వర్క్ అవుతుంది. ఓకే. గాట్ ఇట్. దిస్ ఈస్ అవర్ ఎన్ఏసిఎల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ థియరిటికల్‌గా. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్‌గా మీరు ఏం చేస్తారు? నాకు వాట్సాప్‌లో పింగ్ చేయొచ్చు. నాకు టైం ఉన్నప్పుడు నేను రెక్టిఫై చేస్తాను. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డెడికేటెడ్ సెషన్స్ గాని, డెడికేటెడ్ క్లాసెస్ కావాలి అనుకుంటే యూ కెన్ రీచ్ మీ ఔట్ ఇన్ వాట్సాప్ ఆర్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మనకు సబ్స్క్రైబర్స్‌కు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఏ గ్రూప్ 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ ఉన్నాయంటే మీకు కూడా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్‌కు మనకు సెషన్స్ ఉంటాయి. రైట్? ఓకే. గుడ్. ఐ గెస్ ఆల్ ఆర్ గుడ్. రైట్. చలో అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.